రేయ్ ప్రేమ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ నాన్న. ఆగండి. ఏం జరుగుతోంది ఇక్కడ? కార్ కొన్నానమ్మా. చివరికి డ్రైవర్ అయ్యావా? ఓనే కదమ్మా. నార్మల్. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నారమ్మా? నువ్వుండు హర్ష. ఎరా, నీకు తెలివే లేదని ఇలా నిరూపిస్తున్నావా? ఇంకేం బిజినెస్ స్టార్ట్ చేయవా? చీప్ గా కార్ తోల్తావా? సిగ్గుగా లేదు నీకు? ఒకరి దగ్గర నేను చెయ్యి చాచట్లేదు, ఒకరి సాయం అడగట్లేదు, మీ పేరు వాడుకోవట్లేదు. అది ఏది చెయ్యనప్పుడు దీంట్లో సిగ్గే ఉంటుంది. సిగ్గుపడే పని కాదుగా ఇది. నీ మొహానికి అది ఉండదు రోయ్. నాకో ప్రెస్టేజ్ ఏడుస్తుంది కదా. కంఠమనే నీ రామాదేవి కొడుకు డ్రైవర్ పని చేస్తున్నాడంటే నాకెంత తల కొట్టేసినట్టుంటుందిరా. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నవద్దన్నట్టుంది నువ్వు చెప్పేది. నువ్వేం చెయ్యవు, వాణ్ణేం చేసుకోవద్దంటున్నావా? నేను చెయ్యలేదు అంటే అది అగ్రిమెంట్ కి కట్టుబడి హర్ష. నేను చేసుకుంటాను కదమ్మా, ఇది బిజినెసే, వదిలేయండి. ఇది బిజినెస్ సారా? డబ్బులు వచ్చేది ఏదన్నా బిజినెసే. అయినా ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? నేనేం చేస్తే మీకేంటి? మీరు చెప్పిన 2 నెలల్లో ఇది 3వ రోజే. నువ్వేదైనా అడగాలనుకుంటే ఇంకా 57 రోజులున్నాయి. అయ్యాక అడుగు. ఇప్పుడు ఈ లాజిక్లు కాదు ప్రేమ్ ఇంపార్టెంట్. ముందు మా డౌట్ క్లారిఫై చేయి. ఏంటో ఆ డౌట్? కార్ కొనడానికి నీకు డబ్బులు ఎలా వచ్చాయి? చెప్పరా? ఇప్పుడు చందు పేరు చెప్పానంటే తన మీద పడతారు. నాకు సాయం చేసి తను తిట్లు తినకూడదు. అది ఇది ఏంటి? పని వాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఏ పని వాళ్ళంటే అంత అలుసా? సార్, నా మీద ఎలా రెచ్చిపోతుందో చూస్తున్నారా? ఏంటి చంద్రమ్మ ఎక్కువ చేస్తున్నావు? మీరు చేస్తున్న ఘోరాలు బయట వాళ్ళు చూస్తే ఇంకా ఎక్కువే చేస్తారు. ఇప్పుడేంటి మీ బాధ? ప్రేమ్ బాబుకి ఎవరు డబ్బులు ఇచ్చారనే కదా? నేనే ఇచ్చాను. చాలా నువ్విచ్చావా? అవును, నేనే ఇచ్చాను. అందుకే వీడు చెప్పట్లేదా? రేయ్, చంద్రమ్మిచ్చిన ఈ ఇంటి నుంచే జీతం తీసుకుంటుంది కాబట్టి ఈ ఇంటి నుంచి వచ్చినవే. నువ్వు అగ్రిమెంట్ని ఫెయిల్ అయిపోయావు. హలో అరుణ్ బాబు, కాస్త ఆగండి. నేను ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ ఇంటి నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదు. నేను ఈ ఇంటికి జీతం లేని పని మనిషిని. జీతం లేకుండా ఎలా ఉంటారు? డ్రామాలాడద్దు. మీ అత్తగారిని అడగండమ్మా. నేను ఈ ఇంట్లో జీతం లేకుండా ఎందుకు పని చేస్తున్నానో, ఏ పరిస్థితిలో పని చేస్తున్నానో, ఆవిడ కొడుతున్నా తిడుతున్నా ఎందుకు పడి ఉంటున్నానో అమ్మగారికి బాగా తెలుసు. అడిగి తెలుసుకోండి.
అత్తయ్య ఏంటిది? చెప్పురామా, అడుగుతుంది కదా. చెప్పండి అమ్మగారు, తెలుసుకుంటారు. ఊరుకోండి. అదేదో పెద్ద గండికోట రహస్యంలో చెప్తున్నారు. తనకి వెనక ముందు ఎవరూ లేరని, డబ్బులు తీసుకుని ఏం చేస్తుందని, జీతం తీసుకోవడం లేదు, అంతే. మరి జీతమే తీసుకోకుండా కారు కొనడానికి వాడికి డబ్బులు ఎలా ఇచ్చావు చంద్రమ్మ? నా తాళి బొట్టిచ్చాను.